వెల్కమ్ టు పల్లవి టీవీ. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్య ఘటన జరిగింది. అదేంటంటే సీజేఐగా ఉన్నటువంటి బీఆర్ గవాయ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీజేఐ బీఆర్ గవాయ్‌పై ఒక న్యాయవాది తన బూటును విసిరే ప్రయత్నం చేశారు. ఆ బూటును సీజేఐకి విసిరే క్రమంలో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఒక న్యాయవాది సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ అసోసియేషన్‌లో మెంబర్‌గా రిజిస్టర్ అయిన ఒక న్యాయవాది ఎందుకు షూ విసిరాడు? షూ విసిరేంతగా సీజేఐ ఏం చేశారనేది మనం ఒక్కసారి గనుక చూస్తే దీని వెనుక ఒక నేపథ్యం ఉంది. అయితే షూ విసిరేసే క్రమంలో ఎవరైతే షూ విసిరిన వ్యక్తి ఉన్నారో, న్యాయవాది ఉన్నారో అతను ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కించపరిచినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆ న్యాయవాది పోలీసులు తీసుకెళ్తుండగా అతను చెప్తున్నాడు. అయితే దానికి స్పందనగా సీజేఐ కూడా ఒక కామెంట్ చేశారు. ఇట్లాంటి ఏవి నన్ను ప్రభావితం చేయలేవు. మీరు మీ వాదనలు వినిపించండి అంటూ మిగతా న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వాళ్ళతో మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు దీని మీదనే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. నిజానికి సనాతన ధర్మాన్ని కించపరిచే వారిని వదిలిపెట్టను అని ఆ న్యాయవాది సీజేఐని ఎందుకు అన్నాడంటే, మనం మధ్యప్రదేశ్‌కి వెళ్ళాలి. ఇది మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జావరి ఆలయం ఇది. ఇది దాదాపు క్రీస్తు పూర్వం 7-8వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం. అయితే ఎప్పుడైతే వీళ్ళు దండయాత్రలు ఉంటాయో, రాజులు ముస్లిం నవాబులు ఏదైతే దండయాత్ర చేశారో, ఆ దండయాత్ర చేసే క్రమంలో ఈ ఆలయం బాగా విధ్వంసానికి గురైంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు కూడా బాగా విధ్వంసమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది ఈ విగ్రహం ఉంది కదా! ఇది విష్ణుమూర్తి విగ్రహం. దాదాపు 7 అడుగుల ఎత్తుంటే విష్ణుమూర్తి విగ్రహము. ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని తలను ధ్వంసం చేశారు వీళ్ళు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ధ్వంసం జరిగింది. ఈ తలను తీసేశారు. విష్ణుమూర్తి తలను తీసేశారు. మళ్ళీ ఢిల్లీ సుల్తాన్లు దేశంలోని ఔరంగజేబ్ సహా దేశంలోని అన్ని ఆలయాల మీద దాడులు ఎట్లా జరిగినాయో మనకు తెలిసిందే. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దగ్గర ఉన్న జావరి ఆలయంలో ఉన్నటువంటి ఈ 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ తలను తీసేశారు. అయితే ఈ తలను తీసేయడంపై ఇక్కడున్న భక్తులంతా ఏమన్నారంటే, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. అక్కడ తల లేని విగ్రహాన్ని మేము చూడలేకపోతున్నాం. కనీసం దాని మీద ఆ విగ్రహాన్ని పునరుద్ధరించండి. దానికి తగ్గట్టుగా ఒక తలను పెట్టిస్తే మేము పూజలు చేసుకుంటాం, మొక్కుతాం, ప్రార్థనలు చేసుకుంటామని ఎన్నిసార్లు పిటిషన్లు ఇచ్చినా గవర్నమెంట్ పెద్దగా స్పందించట్లేదు. అయితే ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కదా అని రాకేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమని వేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు పెట్టిన విజ్ఞప్తి చేసినా కానీ పట్టించుకోవట్లేదు కాబట్టి కనీసం మీరైనా స్పందించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి ఆ విగ్రహాన్ని పునరుద్ధరించాలని. భక్తులందరూ మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ వేసినప్పుడు ఈ పిటిషన్ సెప్టెంబర్ 17వ తేదీన మొన్న 16వ తేదీన విచారణకు వచ్చింది. ఆ విచారణకు ఎక్కడికి వచ్చింది అంటే సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ నేతృత్వంలో ఉన్న బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ను విచారణ చేపట్టినటువంటి సీజేఐ బీఆర్ గవాయ్, ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది ఈ టెంపుల్. కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా మీరు ఈ విగ్రహాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆ పిటిషన్ను డిస్మిస్ చేసిండు. ఎవరు? సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ పిటిషన్ ఎవరైతే వేశారో ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసే క్రమంలో ఆయన చేసిన ఒక కామెంటు మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ కామెంట్ ఏంటంటే, ఏం చేయాలనేది ఇప్పుడు విష్ణుమూర్తి తల లేదని మీరు అంటున్నారు కదా! తర్వాత ఏం చేయాలనేది ఆ విష్ణుమూర్తినే అడగండి. మీరు విష్ణుమూర్తి భక్తులు కదా! వెళ్ళి ప్రార్థన చేసుకోపోండి అంటూ ఒక సలహా ఇచ్చిండు. మీరు విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏం చేయాలనేది విష్ణుమూర్తిని అడుగుపోండి. మీరు విష్ణు భక్తులు అంటున్నారు కదా! మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోపోండి అంటూ ఒక సలహా ఇచ్చారు. ఈ సీజేఐ చేసినటువంటి ఈ కామెంటు మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. బాయ్కాట్ సీజేఐ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఏకంగా సీజేఐ మీదనే ట్రోలింగ్ నడవడంపై
సీజేఐ మొన్న ఓ సందర్భంలో కూడా చెప్పాడు, ఇట్లాంటి ట్రోలింగ్స్ నేనేమి పట్టించుకోను. నిజంగా విష్ణుమూర్తిని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నాకు అన్ని మతాలు సమానమేనంటూ జస్టిస్ బీఆర్ గవై బయట ఒక సందర్భంలో పేర్కొన్నాడు. దాని మీద సొలిసిటర్ జనరల్ కూడా దానికి ఆయన ఏదైతే సీజేఐ మాట్లాడారో దానికే సమర్థించిండు, మద్దతు తెలిపిండు. ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టులోని కోర్టు హాల్ నంబర్ 1లో విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది తన కాలుకున్న బూటును తీసి సీజేఐ మీద విసిరే ప్రయత్నం చేశారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా ఊరుకునే ప్రసక్తి లేదంటూ కామెంట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా సీజేఐ కూడా కామెంట్ చేశారు, ఇట్లాంటి ఏవి నన్ను ప్రభావితం చేయలేవు, నన్ను ఎఫెక్ట్ చేయలేవు, మీరు మీ వాదనలు వినిపించండి అంటూ మిగతా న్యాయవాదులకు సీజేఐ సలహా ఇవ్వడం జరిగింది. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇతనికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏదైతే ఉందో అందులో ఈయన రిజిస్టర్ అయి ఉన్నారని తెలుస్తూ ఉన్నది. సీజేఐ మీద ఒక కాలుకున్న బూటును విసిరే ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలపండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.